హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా పర్సోనా కంపెనీ నుంచి సిపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గెస్ ఇది ఎటువంటి సేల్స్ జాబ్ కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ కూడా కాదనమాట. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే దీంతో పాటు పర్ మంత్కి వచ్చేసి 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక పర్సోనా కంపెనీ ఏంటంటే టాప్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో వచ్చేసి మీరు ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఏదైతే మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయో సో ఇక ప్రాజెక్ట్ టూల్స్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ టు బిజినెస్ కమ్యూనికేషన్కి సంబంధించి అండ్ అలాగే క్లయింట్ అండ్ వెండోర్ మేనేజ్మెంట్, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్కి సంబంధించి, రిపోర్ట్స్ జనరేషన్ అండ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్కి సంబంధించి, ప్రాసెస్ ఆటోమేషన్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎలా వర్క్ చేయాలి, ఏం వర్క్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మీరైతే ఒక ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ యొక్క వర్క్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. 100% వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 30,000 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బెస్ట్ శాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు బెస్ట్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఉంటే సరిపోతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మీకు మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ వల్ల ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఫాస్ట్ పేస్డ్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ఆఫర్స్ అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అట్ పర్సోనా కనుక చూసుకున్నట్టయితే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ఇచ్చేటువంటి శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాన్యువల్ బోనస్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇయర్లీ బోనస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆపర్చునిటీ టు బీ పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్, అదర్స్ డిపెండింగ్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఇక ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అండ్ అలాగే ఎటువంటి
వట్టి పార్ట్ టైం జాబ్ అయితే కాదనమాట. సో మీరు ఫుల్ టైమ్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో అండ్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ తలో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇలా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు 1 by 1 స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్. సో మీకు ఆ రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసేసి చివరిలో మీరు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇదైతే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే యొక్క ఇంటర్వ్యూస్ కావచ్చు ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.